మంది లొంగిపోయారు. ఒక 10 రోజుల క్రితము ఛత్తీస్గఢ్ హోంమంత్రి అండ్ పోలీస్ అధికారులు వెళ్ళి ఇదే హిడ్మా తల్లి దగ్గరికి వెళ్ళి నీ కొడుకుని లొంగిపోమ్మని చెప్పు అని చెప్పి ఆవిడకి ఏదో కొంత ఆర్థిక సాయం చేసి ఆవిడతో కూడా చెప్పించారు. ఇవన్నీ చూస్తున్నాం మనం. ఒక వారం రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ములుగు ఏజెన్సీలో కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ అలాగే ఇంకొంతమంది కీలక నేతలు ఒక ముగ్గురితో పాటు దాదాపు 30-40 మంది లొంగిపోవడానికి తెలంగాణ అడవుల్లోకి వచ్చారు. ఛత్తీస్గఢ్ నుంచి పోలీసులతో టచ్లో ఉన్నారు. ఎనీ మూమెంట్ లొంగిపోతారు. ఈ వార్తలు మనం వరుసగా 4 రోజుల నుంచి పత్రికల్లో చూస్తున్నాం. సో వాట్ ఎవర్ ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఏపీలో ఈ కలకలం దీని మీద తెలంగాణ పోలీసులు కానీ లేకపోతే లొంగిపోయిన నక్సలైట్ నాయకులు కానీ లేకపోతే ఈ వర్గాలు ఎలాంటి ఒపీనియన్స్ వస్తున్నాయి? ఎగ్జాక్ట్లీ సార్. అయితే ఇప్పటికే ఆపరేషన్ కగార్ స్టార్ట్ అయిన తర్వాత ఆపరేషన్ కగార్లో మావోయిస్టు దళపతిగా ఉన్నటువంటి నంబాల కేశవరావు ఆయన్ని ఎన్కౌంటర్ చేసిన తర్వాత అయితే భద్రతా దళాలు అయితే మాత్రం ఆయన ఎన్కౌంటర్ చేశామనేటువంటి ఆనందం కంటే కూడా హిడ్మాను పట్టుకోలేకపోయామనేటువంటి బాధే ఇన్ని రోజులు భద్రతా దళాలని వేటాడిందనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు ఏపీ పోలీసులు అయితే మాత్రం హిడ్మాను ఎన్కౌంటర్ చేసినటువంటి పరిస్థితి. ఇక పౌర హక్కుల సంఘం నేతలతో మనం ఉదయం నుంచి మాట్లాడుతూ వస్తున్నాం. వాళ్ళ యొక్క ఒపీనియన్ కూడా తీసుకోవడం జరిగింది. కానీ వాళ్ళు కొంత సమాచారం అయితే చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఎవరైతే ఏపీ పోలీసులకు దొరికిపోయారో హిడ్మాతో పాటు మిగిలినటువంటి మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే దొరికిపోయారో వాళ్ళు ఈ లొంగిపోవడానికి వచ్చేటువంటి సమయంలో ఒక మధ్యవర్తిని వాళ్ళు ఆశ్రయించడం జరిగింది. ఆ మధ్యవర్తి ద్వారా లొంగిపోవాలనేటువంటి ప్రయత్నం జరిగింది. ఫస్ట్ తెలంగాణలో లొంగిపోవాలా, ఛత్తీస్గఢ్లో లొంగిపోవాలా, లేకుంటే ఏపీ పోలీసుల ముందు లొంగిపోవాలనేటువంటి చర్చ జరిగింది. అనంతరం ఏపీ వైపు వెళ్ళినటువంటి సమయంలో ఏపీ పోలీసులు ఈ మధ్యవర్తి మిస్గైడ్ చేశాడనేటువంటి కొంత చర్చ అయితే మాత్రం జరుగుతుంది సార్. వాళ్ళు లొంగిపోవడానికి వచ్చినటువంటి సమయంలో పోలీసులకు సమాచారం వెళ్ళడం, పోలీసులు ఎన్కౌంటర్ చేసినట్లు చర్చ జరుగుతుంది. కానీ ఇప్పుడు అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం ఈ హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత అలర్ట్ అయ్యారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇటు ఛత్తీస్గఢ్ బార్డర్ ఉంది మనకు, మరోవైపు ఏపీ బార్డర్ కూడా ఉంది. కాబట్టి ఈ 2 ప్రాంతాల్లో కూడా తెలంగాణ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అక్కడ అలర్ట్ అయి ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం కొంత మావోయిస్టుల పైన కొంత సానుభూతి అయితే చూపిస్తూ వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటైన తర్వాత మీరు అడవులు వదిలి జనజీవన స్రవంతిలో కలవండి, మీపై ఉన్నటువంటి కేసులన్నీ కూడా మాఫీ చేస్తాం, వేరే రాష్ట్రాల్లో మీపై కేసులున్నా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆ పోలీస్ అధికారులతో ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో మేము చర్చించి మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మేము చూస్తాం, మీరు లొంగిపోండి అంటూ కూడా గతంలో చాలా సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీని పిలుపునిచ్చింది. చాలామంది మావోయిస్టులు కూడా తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. కేంద్ర కమిటీ సభ్యులు కూడా 2 లొంగిపోయినటువంటి సందర్భాన్ని చూసాం. కానీ హిడ్మా ఏపీకి వెళ్ళడానికి కారణం ఏంటి, హిడ్మాతో పాటు వాళ్ళ టీం గెరిల్లా టీం అంతా కూడా అక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటి అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. పోలీసులే దానిపైన క్లారిటీ ఇవ్వాలి. మరొక కీలకమైనటువంటి అంశం, మీరు ఇప్పటి వరకు ఒక అంశాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే దేవ్జీకి సెక్యూరిటీగా ఉన్నటువంటి 9 మంది ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు. మరి దేవ్జీకి ఉన్నటువంటి సెక్యూరిటీ సభ్యులందరూ కూడా పోలీసుల అదుపులో ఉంటే ఇప్పుడు దేవ్జీ ఎక్కడున్నాడు అనేది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. తప్పించుకున్నటువంటి 5 మంది మావోయిస్టు కీలక నిందితుల్లో అతను కూడా ఉన్నాడా లేదా అనేది మాత్రం కొంత సమాచారం రావాల్సి ఉంటుంది. మరోవైపు ఈ 5 మందిలో దేవ్జీ ఉన్నాడు అనేది ఒకవైపు తెలంగాణ పోలీస్ కావచ్చు, మరోవైపు పౌర సంఘం నేతలు కూడా చెప్తున్నటువంటి మాట మనకు కనపడుతుంది. మరి దేవ్జీ వదిలేసి ఈ టీం అంతా కూడా విజయవాడకి ఎలా వచ్చింది, వీటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో కొన్ని అనుమానాలు ఉన్నాయి. కొన్ని అయితే ప్రవీణ్ మధ్యాహ్నం మీతో హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ ఆపరేషన్ కగారు విజయవంతమైనట్టే అన్నారు కదా, ఎందుకు ఆ కంక్లూజన్కి వచ్చారు ఆయన బ్రీఫ్గా? ఎగ్జాక్ట్లీ సార్. అంటే ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత మావోయిస్టు పార్టీ ఒక కీలక సమావేశము ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం లేకపోయింది. ఎందుకంటే సెంట్రల్ కమిటీ కావచ్చు, స్టేట్ కమిటీస్ అందరూ కూర్చొని ఆపరేషన్ కగార్ పైన ఒక కీలక నిర్ణయం తీసుకొని భవిష్యత్ కార్యాచరణను రూపొందించడానికి అవకాశం లేకపోయింది. కాబట్టి ఎవరికి వారు వ్యక్తిగతంగా ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగానే లొంగిపోయారు. మరోవైపు మావోయిస్టు పార్టీకి ప్రజల్లో అంత సహకారం లేకపోవడం, అంటే దాదాపు 20 నుంచి 25 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి
ఉన్నటువంటి సహకారం ప్రజల్లో లేకపోవడం, మరోవైపు పార్టీలో భిన్నాభిప్రాయాలు, అంటే పార్టీలో ఉన్నటువంటి నేతలకే భిన్నాభిప్రాయాలు, మరోవైపు అంటే వాళ్ళు అనుకున్నటువంటి అంశాలు ఒకరికొకరు నచ్చకపోవడం వల్ల పార్టీలో చీలిక వచ్చింది. దాని ఆధారంగానే ఆపరేషన్ కగార్ సక్సెస్ అయింది. దాదాపు 95% ఆపరేషన్ కగార్ సక్సెస్ అయింది అనేటువంటి అంశాన్ని పౌర సంఘం నేతలే చెప్తున్నారు. ఇంకా 5% మాత్రమే ఉంది. అది కూడా తెలంగాణ రాష్ట్ర కమిటీకి సంబంధించినటువంటి మావోయిస్టులు, మరోవైపు కొంతమంది ఛత్తీస్గఢ్, ఏపీకి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే ఇంకా లొంగిపోవడం కానీ ఎన్కౌంటర్లో వాళ్ళు దొరకాల్సినటువంటి అవసరం ఉంది తప్ప మ్యాక్సిమం 95% ఆపరేషన్ కగారు పూర్తి అయింది, ఆపరేషన్ కగారు సక్సెస్ అయింది అనేటువంటి అంశం వారే చెప్తున్నటువంటి మాట. దీనికి మరొక కారణం ఏంటంటే పోలీసులు అత్యధిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు, డ్రోన్స్ను ఉపయోగిస్తున్నారు, అత్యాధునిక వాళ్ళ యొక్క వెపన్స్ను యూజ్ చేస్తున్నారు. కాబట్టి దానికి అనుగుణంగా మావోయిస్ట్ పార్టీ కూడా అంటే పోలీసులు యూజ్ చేసేటువంటి టెక్నాలజీ మావోయిస్ట్ పార్టీతో లేకపోవడం వల్ల కొంత ఆ పార్టీలో చీలిక రావడం కనపడుతుంది. మరోవైపు వారి మధ్య విభేదాలు, భేదాభిప్రాయాలు రావడం వల్లనే ఆపరేషన్ కగార్ సక్సెస్ అయింది అనేటువంటి అంశాన్ని ప్రస్తుతం పౌర సంఘం చెప్తుంది. మరోవైపు చాలా మంది పోలీస్ అధికారులు కూడా అదే విషయాన్ని చెప్పినటువంటి సందర్భం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ ప్రవీణ్, అయితే దీని మీద రకరకాల